శరత్ ఫ్రీడమ్ అండ్ సేల్స్ ఆఫీసర్గా మహమ్మా డిస్ట్రిక్ట్ ఉమ్మడి డిస్ట్రిక్ట్ చూస్తున్నా. నేను జాయిన్ అయినాక అసోసియేషన్లో జాయిన్ అయినా. ఉదాహరణ ఏంటంటే మా ఊరు పిల్లాడు భాస్కర్ కాంటినెంటల్ కాఫీలో పనిచేస్తుండే. అనుకోని కారణం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఆ రోజు ఆ పిల్లానికి మన ఎఫ్ఎంసీ తరఫున ఫైట్ చేసి నాకు తెలిసి 1,93,000 రూపాయలు మన అన్న వాళ్ళకి ఇచ్చి, ఆ రోజు అది అసలు ఎంత గొప్ప విషయం అంటే నేను నా లైఫ్లో మర్చిపోలేని విషయం. మరి ఎందుకంటే ఇప్పుడు అసోసియేషన్ లేకుండా బయట కొందరు వ్యక్తులు ఉన్నారు. అది ఎవరైనా కావచ్చు, వాళ్ళు మంచి చెప్పొచ్చు చెడు చెప్పొచ్చు, కానీ మనకేదైనా కంపెనీ పరంగా ప్రాబ్లం వస్తే మాట్లాడే అర్హత ఓన్లీ అధికారం ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఒక కంపెనీ ఆర్ఎస్ఎం కానీ ఎండీలు కానీ ఫోన్ చేయాలంటే హూ అంటాడు. మీరు ఎవరు అని క్వశ్చన్ వేసినప్పుడు నేను సభ్యునానని చెప్పలేకపోతే ఆయన రెస్పాన్స్ కాదు. నేను ఇలా మామూలు అసోసియేషన్ ఇలా పిఎస్సి మేము అధ్యక్షులు అన్నప్పుడు వాళ్ళు కూడా రెస్పాన్స్ కావాల్సి వస్తుంది. కాబట్టి అర్హత లేని వ్యక్తులు ఏం చేయలేరు. సో ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళు మాత్రం చేయగలరు. కాబట్టి దయచేసి అసోసియేషన్ నెగిటివిటీ బంద్ చేసుకొని పాజిటివ్నెస్ తెచ్చుకొని, లేదా ఒకవేళ మీకు ఏమన్నా ప్రతి అధికారం మీద విమర్శలు ఉంటాయి అన్నీ ఉంటాయి. విమర్శలు లేకపోతే అది అధికారం కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఉన్న పిఎస్సి మాత్రం నాకు తెలిసి నేను 3-4 సంవత్సరాల నుంచి అయితే ఉంటున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ ప్రతి ఒక్కరికి సామరస్యంగానే చెప్పుకుంటూ వస్తున్నారు. ఎవరి మీద దుర్భాష కానీ అటువంటి దూరం ఏదో చూడలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే నేను ఈరోజు రాకపోతున్నామో అయినా సరే వీలు చేసుకొని వచ్చిన. ఎందుకంటే వీళ్ళు జాబ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని విడిచిపెట్టి ఇంత టైం కేటాయిస్తుంది, కనీసం మేము అటెండ్ కూడా కాకపోతే ఇలానే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చినాము. ఇంకోటి ఏంటంటే మన మైనార్ అయితే ఎఫ్ఎం చేస్తుంది అనేది అన్ని డిస్ట్రిక్ట్ల కన్నా చాలా ఉత్తమం ఉంటుంది అందరికీ తెలుసు. కానీ అది కొన్ని లాస్ట్ ఇయర్ నుంచో కొంచెం ఇబ్బందులకు గురవుతుందని నేను అబ్జర్వ్ చేస్తున్నా. సరే, కొందరు వ్యక్తుల్లో ఈ అధికారులు అంటే వీలవుతూ పిఎస్టీగా మేము కూడా పోటీ చేయాలని కొందరికి ఉంటుంది. అటువంటి వాళ్ళకు శ్రీకాంత్ అని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో మీరు కూడా అటువంటిది ఏమైనా ఉంటే కూడా అన్న ప్రకారం పోయి తీసుకోండి. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక కమ్యూనిటెడ్గా ఒక 5 మెంబర్లు ఉండి ఒక అసోసియేషన్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే మాత్రం అంత అసాధ్యమైన పని అయితే కాదు అది. సో అందరూ కూడా అది గమనించాలి. బయట వ్యక్తులు ఎంతో ప్రేరేపిస్తుంటారు, కానీ దానివల్ల ఎంతవరకు యూజ్ ఉంది, అది న్యాయమా అన్యాయం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ప్రతి విషయంలోనూ మనం చిన్నపిల్లలం కాదు. 100 అవుట్లెట్లు ఉంటే 99 అవుట్లెట్లు